నమస్తే, వెల్కమ్ టు V6. శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ ఈ పేరు వినగానే చార్ధామ్ యాత్రకు ఒక ప్రత్యేక సంస్థగా గుర్తింపు పొంది 2025 సంవత్సరంలో మన తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లోని యాత్రికులను అత్యధిక సంఖ్యలో చార్ధామ్ యాత్రను చేయించి అగ్రగామిగా నిలిచింది. 2026 చార్ధామ్ యాత్ర ఎలా చేయాలి, బెస్ట్ సీజన్ ఏంటి వంటి ఎన్నో నియమ నిబంధనలు మనకు పూర్తిగా తెలియచేయడానికి శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ మేనేజర్ అండ్ చార్ధామ్ యాత్ర ఆపరేటర్ కృష్ణ గారు మనతో ఉన్నారు. వారిని అడిగి చార్ధామ్ యాత్ర గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. హలో సార్. హలో మేడం. నమస్కారం సార్. వెల్కమ్ టు అవర్ స్టూడియో సార్. సార్, కొత్త సంవత్సరం వచ్చింది. ప్రతి ఒక్కరూ ఒక డివోషనల్ ట్రిప్ వేయాలని ప్లాన్ చేస్తూ ఉంటారు. అందులో ముఖ్యంగా మనం చెప్పుకునేది చార్ధామ్ యాత్ర. సో జీవితంలో ప్రతి ఒక్క హిందువు చార్ధామ్ యాత్ర చేయాలనుకుంటారు. ఎందుకు సార్ అంత విశిష్టత ఏముంది? ఈ చార్ధామ్ యాత్ర ఎక్కడెక్కడ ఉన్నాయి? చార్ధామ్ యాత్ర అనేది 4 ధాములు కలిసి ఉన్నాయండి. మొట్టమొదటిగా యమునోత్రి, గంగోత్రి, కేదార్నాథ్ అండ్ బద్రీనాథ్. వీటి విశిష్టాలు ఏంటంటే, యమునోత్రి అంటే మనకి యమునమ్మ పుట్టిన స్థలం అనమాట. యమునమ్మ పుట్టిన స్థలం అని చెప్పుకుంటాము. గంగోత్రి వచ్చేసి గంగమ్మ పుట్టిన స్థలం అని చెప్పుకుంటాము. మన ద్వాదశ జ్యోతిలింగాల్లో ఉన్న ఒకటైన హిమాలయాల మధ్యలో ఉన్న పర్వతాల మధ్యలో ఉన్న కేదార్నాథ్ అండ్ భూప్రపంచం మీద మన నేల మీద విష్ణుమూర్తి గారు మొట్టమొదట అడుగుపెట్టిన స్థలం వచ్చేసి బద్రీనాథ్ అండి. సో ఈ 4 ధాములు దర్శించుకోవాలని ప్రతి ఒక్క హిందూ మనసులో ఉంటుంది. సో మా గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ వల్ల ప్రతి ఏడు మనము ఈ చార్ధామ్ యాత్ర అనేది ఆర్గనైజ్ చేస్తూ ఉంటాము. సో ఈసారి కూడా మనం ఆర్గనైజ్ చేస్తున్నాము. ఓకే సార్. సార్, ఈ చార్ధామ్ యాత్ర చేయాలంటే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏమైనా ఉంటాయా? అలాగే ఏజ్ లిమిట్ అంటూ ఉంటుందా? ఎందుకంటే చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు ఉంటారు, వృద్ధులు ఉంటారు. సో ఎలా ప్లాన్ చేసుకోవాలి? సో పర్టికులర్గా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అంటూ ఏమీ ఉండవండి దీంట్లో. కాకపోతే మనకి యాత్ర రిజిస్ట్రేషన్ ఒకటి చేయించుకోవాల్సి వస్తుంది. సో అది కూడా మన గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ సిబ్బందే చేస్తారు. సో ఏజ్ లిమిట్ అయితే ఎవరిది ఏజ్ లిమిట్ ఇప్పటి వరకు అయితే ఎక్కడ లేదు. సో ఇన్ఫాంట్ బేబీస్తో నుంచి 100 ఏళ్ళ ముసలోళ్ళ వరకు కూడా ఈ యాత్రని పరిపూర్ణంగా చేసుకోవచ్చు. కాకపోతే ఒక్కటే, మనకి బాడీ చాలా స్ట్రెయిన్ అవుతుంది, ఓపిక ఉండాలి. ఓపిక ఉంటే మాత్రం ఈజీగా చేసేసుకోవచ్చు. ఓకే సార్, ఈ చార్ధామ్ యాత్ర చేయాలంటే ప్రత్యేకంగా ఏ సీజన్ ప్రిఫర్ చేస్తారు మీరు? సో యాక్చువల్లీ మనకి చార్ధామ్ వచ్చేసి 6 నెలలు మాత్రమే టెంపుల్స్ ఓపెన్ ఉంటాయండి. మనకి అక్షయ తృతీయ నుంచి మనకి దీపావళి రోజు మళ్ళీ క్లోజ్ అయిపోతుంది. సో ఈ 6 నెలలు కూడా, ఈ 6 నెలలలో మే, జూన్, జూలై, మిడ్ జూలై వరకు క్లైమేట్ బాగుంటుంది, ఈజీగా చేసేయచ్చు. కానీ ఆగస్ట్, సెప్టెంబర్ వచ్చేసి చాలా రెయినీ సీజన్ ఉంటుంది. సో ఈ రెయినీ సీజన్లో ఏంటి అంటే మనకి ల్యాండ్ స్లైడ్స్ అవ్వడము, రోడ్స్ బ్లాక్ అవ్వడము, సో యాత్రికులు చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు ఈ టూ మంత్స్లో. సో మనం ఏంటి అంటే ఈ 2 మంత్స్ మనము ఎటువంటి ట్రిప్స్ మేము ఆర్గనైజ్ చేయము. సో మళ్ళీ అక్టోబర్లో చేస్తాము. అక్టోబర్ ఈజ్ లైక్ క్లోజింగ్ సెరమనీ, క్లోజింగ్ టైం అనమాట. సో ఎవరైనా కానీ అక్టోబర్లో కేదార్నాథ్ టెంపుల్ చూస్తే అసలు మాటల్లో చెప్పలేని ఉంటాయి కదా, అలా ఉంటుందన్నమాట. స్నోఫాల్ ఉంటుంది. అది క్లైమేట్తోని, నేచర్తోని కనెక్ట్ అయిన వాళ్ళకి మాత్రమే అర్థమవుతుంది. అది నా భవిష్యత్ లాగా ఉంటుంది. ఓకే కృష్ణ గారు, ఇప్పుడు మీరన్నట్టు కేదార్నాథ్ యాత్ర అన్నారు. సో అది చూడాలనుకునే వాళ్ళు, నడవలేని వాళ్ళు ఉంటారు కొంతమంది. సో హెలికాప్టర్ ప్రొవైడ్ చేస్తారా? డెఫినెట్గా. అంటే మనకి హెలికాప్టర్ రైడ్స్ కూడా అండి, దీన్ని మనం గవర్నమెంట్ పోర్టల్లోనే బుక్ చేసుకోవాల్సి వస్తుంది. సో మేము కస్టమర్కి అయితే ఎటువంటి ప్రామిసెస్ అయితే ఇవ్వలేము, మేము ఇవ్వము. మేమే కాదు, ఏ ట్రావెల్ ఏజెన్సీ కూడా కస్టమర్కి మేము హెలికాప్టర్ రైడ్స్ బుక్ చేస్తామని చెప్పారు. బికాజ్ ఓన్లీ లిమిటెడ్ స్లాట్స్ ఉంటాయి. అండ్ ఒకవేళ మనకి హెలికాప్టర్ రైడ్స్ బుక్ అయినా కూడా ఓన్లీ 30 to 40% ఛాన్సెస్ మాత్రమే ఉంటాయి ఫ్లై అవ్వడానికి. సో కేదార్నాథ్లో వెదర్ వీ కాంట్ ప్రిడిక్ట్ చేయలేము. సో ఒక్క రోజులోనే మనం 4 క్లైమేట్ చూసేస్తాము. వెదర్ బాగాలేకపోతే వీ కాంట్ ఫ్లై. సో చాపర్ రైడ్స్ బుక్ అయ్యా కూడా మనం బ్యాకప్ ప్లాన్ పెట్టుకోవాలి. అంటే డోలీస్లో వెళ్ళడం కానివ్వండి, అండ్ హార్సెస్ మీద కూడా వెళ్ళొచ్చు. సో బ్యాకప్ పెట్టుకుంటే బెటర్ అండి. ఓకే, ఈ చార్ధామ్ యాత్ర చేయడానికి ఎవరు అర్హులు అంటారు సార్? సార్ మేడం, ఇన్ఫాంట్ బేబీస్ నుంచి ముసలోళ్ళ వరకు ఎవరైనా చేయొచ్చు. కాకపోతే మెంటల్గా ప్రిపేర్ అయి ఉండాలి. మన బాడీ స్ట్రెయిన్ అవుతుందండి. 12 రోజులు ట్రిప్ చేయాలంటే మనము చాలా మొత్తం త్రూఅవుట్ ద 12 days మనం ఘాట్ రోడ్స్లో మాత్రమే వెళ్ళాల్సి వస్తుంది. ఈ ఘాట్ రోడ్స్లో మనకి చాలా ఎత్తుపలాలు ఉంటాయి, టెంపుల్స్ దర్శించుకుంటాము, చాలా టెంపుల్స్ చూసుకుంటూ ఉంటాము. సో ఎవరైనా దర్శించుకోవచ్చు, కానీ మెంటల్గా స్ట్రాంగ్ ఉన్న వాళ్ళైతే బెటర్. ఓకే, సో మన ఎక్కువగా చార్ధామ్ యాత్ర అనగానే మన తెలుగు వాళ్ళే ఎక్కువగా ఉంటారు. సో ఫుడ్కి అడ్జస్ట్ అవడం చాలా కష్టం అక్కడ. సరే, ఫుడ్ ప్లాన్ గురించి చెప్తారు? సో ఫుడ్ ప్లాన్ అంటే మేడం, మన తెలుగు రాష్ట్ర ప్రజలకి కార్బోహైడ్రేట్స్ తీసుకుంటాం మనం. అన్నం లేనిది మనం ఉండలేము. సో మనకి ఉత్తరాఖండ్లో ఏంటంటే మనకి రోటీస్, పరోటాస్, మ్యాగీలు ఇవే దొరుకుతాయి. సో మనం ఇంత పెద్ద యాత్ర 12 రోజుల యాత్ర చేయాలంటే 2 విషయాలండి. ఒకటి
కంటి నిండా నిద్ర ఉండాలి, సెకండ్ థింగ్ కడుపు నిండా ఫుడ్ ఉండాలి. సో ఈ రెండు కూడా మనము ప్రొవైడ్ చేస్తున్నాం. మంచి 3 స్టార్ హోటల్స్ అకామిడేట్ చేసి మన లైవ్ కిచెన్స్ ఉంటాయి మేడం. ప్రతి చోటు కూడా మనం వెళ్ళే హరిద్వార్ నుంచి మళ్ళీ హరిద్వార్ వచ్చేంత వరకు మనం ఏ ప్లేసెస్లో అయితే అకామిడేషన్ ఇస్తున్నామో ఆ ప్లేస్లో మన కిచెన్ స్టాఫ్ ఉంటారు. సో ఉండి అన్నం, పప్పు, కూర, నెయ్యి, పెరుగు, ఆఖరికి అప్పడాలతో సహా, ఆవకాయ పచ్చడితో సహా మేము ప్రొవైడ్ చేస్తాము. ఓకే కృష్ణ గారు, ఈ చార్ధామ్ చేయలేని వారు దోధామ్ కూడా చేయొచ్చు అంటారు. సో దాని గురించి డెఫినెట్ గా మేడం, చార్ధామ్ వచ్చేసి 12 days ట్రిప్ ఉంటుంది. సో కొంతమందికి చాలా మందికి టైం ఉండదు, కొంతమందికి ఓపిక ఉండదు, కొంతమందికి రెండు ఉండవు. సో ఇలాంటి సిచ్యువేషన్లో మనం దోధామ్ కూడా చేసుకోవచ్చు. సో దోధామ్ వచ్చేసి మనకు ఉట్టి కేదార్నాథ్ అండ్ బద్రీనాథ్ టెంపుల్స్ కూడా మనం దర్శించుకోవచ్చు. ఆప్షన్ కూడా మన దగ్గర ఉంది. అండ్ దీనికి మనకి సెపరేట్ ప్యాకేజెస్ కూడా ఉన్నాయండి. ఓకే, వన్స్ మీ దగ్గర బుక్ చేసుకున్న తర్వాత మీరు యాత్రికులకి ఏమేమి సజెషన్స్ ఇస్తారు, ఎలా ప్రిపేర్ అయ్యేటట్టు సజెషన్స్ ఇస్తారు? డెఫినెట్ గా. సో మనకి యాత్రికులకు మాక్సిమం అందరూ కూడా కొంచెం పెద్దవాళ్ళు ఉంటారు. సో వాళ్ళకి బ్రీతింగ్ ప్రాబ్లమ్స్, లంగ్ ఇన్ఫెక్షన్స్ లేకుండా ఉంటే ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా యాత్రని ఈజీగా చేసేయచ్చు మా గైడెన్స్లో. సో ఎలా అంటే మన గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్కి యూట్యూబ్ ఛానల్ ఒకటి ఉందండి. సో ఆ యూట్యూబ్ ఛానల్లో మనం ఎర్లీ మార్నింగ్ ఎవ్రీ డే మనం యోగా వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉంటాము. సో ఏంటి అంటే మనకి బుకింగ్ చేసుకున్న కస్టమర్స్కి మేము ఆ లింక్స్ పంపిస్తూ ఉంటాము. ఎవ్రీడే మార్నింగ్ రాగానే మా వర్క్ అదే. సో అందరికీ మనకి యోగాసనాలు చేయడం కానివ్వండి, బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేసుకోవడం కానివ్వండి, ఇలాంటి వాటిలో మేము గైడ్ చేసి వాకింగ్, క్లోజ్డ్ మౌత్తోని వాక్ చేస్తూ ఉండాలి. సో ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అంటారు కదా. సో మేము వాళ్ళని మెంటల్గా, ఫిజికల్గా యాత్రకి ముందరే మేము వాళ్ళని ప్రిపేర్ చేస్తాము. ఓకే కృష్ణ గారు, ఇందాక మీరు అన్నట్టు కేదార్నాథ్ ఒక్కటే హెలికాప్టర్ అని చెప్పారు. అలా కాకుండా చార్ధామ్ మొత్తం హెలికాప్టర్ త్రూ తీసుకెళ్ళగలుగుతారు? మేడం డెఫినెట్ గా మనం చార్ధామ్ మొత్తం కూడా హెలికాప్టర్లో ట్రావెల్ చేయొచ్చు, హెలికాప్టర్లో చూసుకోవచ్చు. కాకపోతే ఇక్కడ 4 days ట్రిప్ ఉంటుందండి. డెహ్రాడూన్ నుంచి డెహ్రాడూన్ వరకు ఉంటుంది. మనకి 2,30,000 అవుతుందండి. అంటే కంప్లీట్ 4 ధాములు కూడా మనం హెలికాప్టర్ త్రూ చూసుకోవచ్చు. కానీ 60 వెయిట్ కన్నా ఎక్కువ ఉంటే ప్రతి కేజీకి 2,500 ఛార్జ్ చేస్తారు. సో అప్రాక్సిమేట్ ఇది ఒక 3 lakhs వరకు బడ్జెట్ పెట్టుకుంటే హెలికాప్టర్లో కూడా యాత్రని హ్యాపీగా చేసేసుకోవచ్చు. ముఖ్యంగా అక్కడ దర్శనీయ ప్రదేశాలు ఏమేమి చూడొచ్చు అంటారు? మేడం మనము హరిద్వార్ నుంచి మొదలు పెడితే హరిద్వార్లో మానసాదేవి, చండీదేవి టెంపుల్స్ చూసుకుంటాము. ఆ రోజు గంగా హారతి చూసుకుంటాము. తర్వాత మనం యమునోత్రి దర్శించుకుంటాము. యమునోత్రికి మనము ట్రెక్కింగ్ చేసుకుంటూ వెళ్ళాల్సి వస్తుందండి 6 kilometers. అలా కాకుండా పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళకి డోలీలు ఏర్పాటు చేయడం కానివ్వండి, మనకి హార్సెస్ ఏర్పాటు చేయడం, ఇట్లాంటివన్నీ కూడా ఉంటాయి. మళ్ళీ మనము గంగోత్రి దర్శనం చేసుకుంటాము. కేదార్నాథ్, బద్రీనాథ్ ఇవే కాకుండా మనం రిటర్న్లో దారీదేవి టెంపుల్ చూసుకుంటాము. సో మనం 2 ప్రయాగ్లు చూసుకుంటాము. రుద్రప్రయాగ్, దేవప్రయాగ్ అని చెప్పి 2 ఉన్నాయి. సో వేర్ అలకనంద అండ్ భగీరథ నది మీట్స్. సో 2 నదులు కలిసే చోటు మనం చూస్తాము. అక్కడి నుంచి ఒరిజినల్ గంగమ్మ పుడుతుందని చెప్పి అంటారు. సో అవి కూడా మనం ఈ ట్రిప్ లో చూసుకోవచ్చు. అండ్ కొన్ని సైట్ సీయింగ్ ప్లేసెస్ ఉంటాయి. ఉత్తర కాశీలో కాశీ విశ్వనాథ్ టెంపుల్ ఉంటుంది, బోటింగ్స్ ఉంటాయి. సో ఇలాంటివన్నీ చూసుకోవచ్చు. ఓకే, ఓన్లీ టెంపుల్స్ కాకుండా చాలా మంది అడ్వెంచర్స్ కానీ ట్రెక్కింగ్ కానీ వాటికి ప్రిఫర్ చేస్తూ ఉంటారు. సో మీరు దానికి కూడా ప్రీ ప్లాన్డ్ గా ఉంటారు? డెఫినెట్ గా ఉంటుంది మేడం. అంటే మనకి ఈ లాస్ట్ 2-3 years నుంచి చూసుకుంటే ఈ కేదార్నాథ్ అనే యాత్రకి పెద్దవాళ్లే కాకుండా యంగ్ జనరేషన్, యూత్, సో జెన్జీ కిడ్స్ కానివ్వండి, మన 90s కిడ్స్ కానివ్వండి, చాలా అంటే చాలా ఫార్వర్డ్ ఉన్నారు. సో ఇప్పుడు మనం ఒక బీటెక్ కాలేజ్కి వెళ్ళి ఒక చిన్న సర్వే పెట్టుకుంటే ఒక 100 members-లో మీరు థైలాండ్ వెళ్తారా లేదా కేదార్నాథ్ వెళ్తారా అంటే 70% ఆఫ్ మెంబర్స్ మేము కేదార్నాథ్ వెళ్తామని చెప్పి చెప్తున్నారు. సో భూమి గుండ్రంగా ఉన్నట్టు మనం తిరిగి మళ్ళీ వీఆర్ గోయింగ్ బ్యాక్ టు అవర్ ఓల్డెన్ డేస్. సో మళ్ళీ ఈ జనరేషన్ యూత్ కానివ్వండి అందరూ కూడా స్పిరిచువల్ వేలో వచ్చారు అని చెప్పి చూడొచ్చు. సో డెఫినెట్ గా ఎవ్రీ ఇయర్ ఇది మారుతూ ఉండాలి. అండ్ అందరి యూత్ కి కూడా నేను ఒకటే చెప్తున్నాను. సో మనము థైలాండ్ కానివ్వండి, గోవాలు కానివ్వండి 50-60s కూడా వెళ్ళొచ్చు. కేదార్నాథ్, చార్ధామ్ యాత్రలు అలా కాదు. డెఫినెట్గా మన ఓపిక ఉన్నప్పుడే ఇలాంటి యాత్రలు చేసుకోవాలి. అండ్ ఈ మెమరీస్ మన లైఫ్ లాంగ్ ఈ మెమరీస్ మనతో ఉంటాయి. అండ్ పీపుల్ హూ ఆర్ నేచర్కి కనెక్ట్ అవ్వాలనుకున్న వాళ్ళు మాత్రం డెఫినెట్గా విజిట్ చేయాల్సిన ప్లేస్ అయితే కేదార్నాథ్, చార్ధామ్. ఓకే కృష్ణ గారు, ఇప్పుడు మీరు యాత్ర గురించి చెప్పారు. అందులో ఎవరికైనా సడన్ గా హెల్త్ ఇష్యూస్ వచ్చి కొంచెం హాస్పిటలైజేషన్ అవ్వాలనుకోండి, సో మీరు ఎలా ప్లాన్ చేస్తారు? సో మేడం మనకి హెల్త్ ఇష్యూస్ డెఫినెట్గా వస్తాయి. మన క్లైమేట్కి ఉత్తరాఖండ్ క్లైమేట్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. సో డెఫినెట్గా మనకి హెల్త్ ప్రాబ్లమ్స్ అయితే డెఫినెట్గా వస్తూ ఉంటాయి. కాకపోతే మన దగ్గర ఇంకొక ఫెసిలిటీ ఉందండి. సో మనకి 24/7 ఆన్లైన్ డాక్టర్ కన్సల్ట్ అయితే మనం ఏర్పాటు చేస్తాం.
సో ఒక యాత్రికుడికి సపోజ్ ఏమైనా ఫీవర్ కానివ్వండి, కాఫ్ కానివ్వండి ఏమైనా వస్తే మనం డైరెక్ట్గా వాళ్ళతో ఒక వీడియో కాల్ అరేంజ్ చేసి వాళ్ళ ప్రాబ్లమ్స్ డాక్టర్కి చెప్పించి, మన లోకల్లో మనకున్న టూర్ మేనేజర్స్ ఉంటారు ఇద్దరు, సో టూర్ మేనేజర్స్ వెళ్ళి లోకల్ డాక్టర్ని తీసుకొని వచ్చి వాళ్ళకి ఇంజెక్షన్స్ వేయించడం కానీ లేదా మెడికేషన్ ఇప్పించడం కానీ ఇలాంటివి కూడా విల్ బి టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్ అండి. సో ఒక యాత్రికుడు మాతోని ఎలా అయితే డే 1 ఉన్నారో అంతే సేఫ్గా రిటర్న్ డే 12 కూడా మేము రిటర్న్ తెచ్చే బాధ్యత శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ తీసుకుంటుంది. ఓకే, మీ దగ్గర ప్యాకేజెస్ ఎన్ని టైప్స్ ఉంటాయండి? ఎందుకంటే కొంతమంది మోర్ ఎక్స్పెన్సివ్గా ఆలోచిస్తూ ఉంటారు, కొంతమంది ఏమో ఇంత పెట్టుకోలేము, ఓన్లీ టెంపుల్ వర్క్ చాలు అన్నట్టు ఉంటారు. సో ఎలాంటి ప్యాకేజెస్? సో ఉంటాయి మేడం, మన దగ్గర కొన్ని వేరియస్ ప్యాకేజెస్ ఉన్నాయి. సో మనకి దీంట్లో బేసిక్స్ ఏంటి అంటే, మనకి హైదరాబాద్ నుంచి హైదరాబాద్ వర్క్ కానివ్వండి, బెంగళూరు నుంచి బెంగళూరు వర్క్ కానివ్వండి, చెన్నై, అంటే మన ఇండియాలో నుంచి ఎక్కడి నుంచైనా మనం ఈ యాత్ర ఆపరేట్ చేయొచ్చు. కానీ అన్నిటికీ మిడిల్ పాయింట్ వచ్చేసి ఢిల్లీ అనమాట. సో ఢిల్లీ టు ఢిల్లీ వచ్చేసి మనకి 50,000 పడుతుంది. సో ఫుడ్, అకామిడేషన్, ట్రావెల్, ఎవ్రీథింగ్ 12 రోజులకి. లేదు వేరే ప్లేసెస్ నుంచి మేము ఫ్లైట్స్లో వస్తాము అంటే దానికి వీ హ్యావ్ సపరేట్ ప్యాకేజెస్ ఇంక్లూడింగ్ ఫ్లైట్ టికెట్స్ కూడా యాడ్ అవుతాయి. దాంట్లో ఒక 70,000 వరకు పడుతుంది. ఓకే సార్, ఒకటి యాత్ర వెళ్ళాలంటే ఒకటి హెల్త్ ఇష్యూస్ చూసుకుంటారు, హెల్త్ ప్రాబ్లం వస్తే ఎలా అని, ఇంకొకటి ఫుడ్ గురించి ఆలోచిస్తుంటారు, అలాగే హోటల్ స్టే గురించి ఆలోచిస్తుంటారు. మీరు ఎలాంటి ఏర్పాట్లు చేస్తారు హోటల్? మనం ప్రతి చోట కూడా మేడం ఇందాక చెప్పినట్టు మనం ఇంత యాత్ర చేయాలి అంటే కంటి నిండా నిద్ర ఉండాలి, కడుపు నిండా ఫుడ్ ఉండాలి. ఆ 2 విషయాల్లో మాత్రం మనము గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ ఎక్కడ కాంప్రమైజ్ అవ్వదండి. సో మనకి తెలివింటూ భోజనం ఉంటుంది ప్రతి చోట, బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ 3 పూట్ల కూడా మన షెఫ్లు మనకు కావాల్సినట్టు కుక్ చేసుకొని మనం ఏర్పాటు చేయడం జరుగుతుంది. అండ్ ప్రతి చోట కూడా హోటల్ అకామిడేషన్ కూడా ద బెస్ట్ హోటల్స్ ఆన్ ద టౌన్ మాత్రమే మేము ప్రిఫర్ చేస్తాం. ఓకే, అలాగే కృష్ణ గారు వాళ్ళ పర్సనల్ కేర్ కానీ భద్రతా విషయంలో మీరు ఎలా ఉంటారు? మేడం ఇప్పుడు నార్మల్గా ఎవరైనా మ్యాక్సిమం అంతా పెద్దవాళ్ళు వస్తారని అనుకున్నాము. సో ఇప్పుడు మా అమ్మ నాన్న, మా తల్లిదండ్రులు ఎలా అయితే యాత్రకి వెళ్ళి ఎలాంటి ఇబ్బందులు ఫేస్ చేస్తారో కూడా మాకు తెలుసు, ఒకవేళ వాళ్ళు వెళ్ళుంటే. సో అలా ప్రతి ఒక్కరు కూడా ఆలోచిస్తారు. ఇప్పుడు మా అమ్మ నాన్నల్ని మేము ఎలా అయితే యాత్రకి తీసుకెళ్ళి సంపూర్ణంగా యాత్ర పూర్తి చేసుకొని రిటర్న్ తీసుకొని వస్తామో, ప్రతి ఒక్క కస్టమర్కి అండి మా తల్లిదండ్రులగా మేము ట్రీట్ చేసి వాళ్ళని యాత్రకు తీసుకొని వెళ్ళి మళ్ళీ అలానే వాళ్ళ గమ్యస్థానాలకి చేర్చే బాధ్యత మాది ఉంటుంది. ఆఖరికి వాళ్ళ లగేజ్ కూడా వాళ్ళతో మోసుకొని ఇవ్వం మేడం. ఎవ్రీథింగ్ విల్ బి టేక్ కేర్ ఆఫ్ అస్. అండ్ మేము ప్లేసెస్ని చూపించడమే కాకుండా ప్లేసెస్కున్న విశిష్టతలు చెప్పడము, ప్రతి ఒక్కటి చిన్నవే ఉంటాయి కానీ విల్ బి టేకింగ్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్ అండి. ఓకే, కృష్ణ గారు ఇండియన్ పాస్పోర్ట్ హోల్డర్స్ కానీ తర్వాత ఎన్ఆర్ఐ పాస్పోర్ట్ హోల్డర్స్ వీళ్ళది ప్రాసెస్ ఎలా ఉంటుంది అసలు? అంటే యాక్చువల్లీ దీనికి మనకి పాస్పోర్ట్ తోని సంబంధం లేదు మేడం. ఎన్ఆర్ఐ వాళ్ళకి అవసరం లేదు. అంటే ఇప్పుడు ఎన్ఆర్ఐ వాళ్ళకంటే వాళ్ళు ఇండియాకి వచ్చి ఇండియా వీసా తీసుకుంటే సరిపోతుంది. సో దీనికి సపరేట్ ఏం ఉండదు. మనం వీ కెన్ ట్రావెల్ ఆల్ ఓవర్ ద మ్యాప్. వన్స్ ఇండియా పాస్పోర్ట్, ఇండియా వీసా తీసుకుంటే మనం ఇండియాలో ఏ మూలకైనా వెళ్ళొచ్చు. సో వాళ్ళు ఢిల్లీ నుంచి ఉత్తరాఖండ్లో మొత్తం చార్ధామ్ చూసుకొని చేసేసుకోవచ్చు. ఇది ఏం ప్రాబ్లం ఉండదు. ఫస్ట్ డే నుంచి లాస్ట్ డే వరకు అసలు రూట్ మ్యాప్ ఎలా ఉంటుంది? డెఫినెట్గా. సో మేడం మనం ఫస్ట్ డే మనం హరిద్వార్లో మొదలవుతామండి. హరిద్వార్ నుంచి మన ట్రిప్ స్టార్ట్ అవుతుంది. అంటే హరిద్వార్ మనకి చార్ధామ్ వెళ్ళడానికి, ప్రతి ఒక్క ప్లేస్కి వెళ్ళడానికి హరిద్వార్ ఇస్ ఓన్లీ వే. హరిద్వార్ని టచ్ చేసుకునే వెళ్ళాలి. సో హరిద్వార్ నుంచి మొదలవుతే మనం హరిద్వార్లో ఆఫ్టర్నూన్ స్టే ఇస్తామండి. ఓకే, ఆఫ్టర్నూన్ స్టే ఇచ్చాక మనకి వాళ్ళకి లంచ్ పెట్టేసి ఈవినింగ్ మనం మానసాదేవి, చండీదేవి టెంపుల్స్ చూసుకుంటాం. ఆ 2 టెంపుల్స్ అయిపోయాక మనం గంగా హారతి చూసుకుంటాం. ఈ గంగా హారతి అయిపోయాక హోటల్కి వచ్చేసి రెస్ట్ తీసుకొని ద వెరీ నెక్స్ట్ డే ఇన్ ద మార్నింగ్ మనం బార్కోట్ అనే ప్లేస్కి స్టార్ట్ అవుతాం. సో వాట్ ఈస్ బార్కోట్ అంటే యమునోత్రికి బేస్ అనమాట. సో మనం బార్కోట్లో స్టే తీసుకొని నెక్స్ట్ డే మార్నింగ్ 4 o'clockకి మనం యమునోత్రి టెంపుల్కి వెళ్తాం. అక్కడ ట్రెక్కింగ్ చేసుకునే వాళ్ళు ఉంటారు, డోలీస్ అరేంజ్ చేస్తాము, అన్ని చూసుకుంటాము, మళ్ళీ రిటర్న్ వచ్చేస్తారు. మళ్ళీ ఆ రోజు నైట్ మనం యమునోత్రి దర్శనం అయిపోగానే మళ్ళీ బార్కోట్ వచ్చేస్తాం. నెక్స్ట్ డే బార్కోట్ నుంచి మనము వేరే ప్లేస్కి వెళ్తాం. ఎక్కడికి? ఉత్తరకాశీ అనే ప్లేస్కి వెళ్తాం. సో ఉత్తరకాశీ ఏంటంటే గంగోత్రి వెళ్ళడానికి మనం ఉత్తరకాశీలో స్టే చేస్తాం. సో ఉత్తరకాశీ నుంచి గంగోత్రి ఒక 100 kilometers ఉంటుందండి. కానీ 100 kilometers వే మేడం చాలా అద్భుతంగా ఉంటుంది అనమాట. అంటే ఆ పీపుల్ నేచర్కి కనెక్ట్ అయిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి మాత్రం అసలు ఆ విజువల్స్ ఎలా ఉంటాయంటే ఏదో వేరే ప్రపంచంలో ఉన్నాం, మనం ఏదో స్వర్గద్వారంలో ఉన్నాం అని చెప్పి ఫీల్ అవుతారు. ఆ 4-5 గంటల జర్నీ కూడా ఇంత తొందరగా అయిపోయిందా అని చెప్పి అంటూ ఉంటారనమాట. సో చాలా బ్యూటిఫుల్ ఉంటాయి ఆ ప్లేసెస్, గంగోత్రి వెళ్ళే ప్లేసెస్. సో గంగమ్మ దర్శనం చేసుకున్నాక మళ్ళీ మనం బ్యాక్ టు ఉత్తరకాశీ. ఆ రోజు కూడా నైట్ స్టే మనం ఉత్తరకాశీలోనే తీసుకుంటాము. నెక్స్ట్ డే ఇప్పుడు ఏంటంటే థర్డ్ ధామ్ కేదార్నాథ్. ఈయన కింగ్, అందరిలో కింగ్ అనమాట. సో ఈయన దగ్గరికి వెళ్ళడానికి మనము గుప్త కాశీ అనే ప్లేస్కి వెళ్ళాలండి. సో గుప్త కాశీలో మనం స్టే తీసుకుంటాము. ఆ రోజు నైట్ డిన్నర్ అయిపోయాక
నెక్స్ట్ డే పొద్దున్న మనం 3 గంటలకు లేపేస్తాం అందరిని. 3 గంటలకు లేపేసి అక్కడ నుంచి సోంప్రయాగ్ అనే ప్లేస్కి వెళ్ళాల్సి వస్తుంది. సో సోంప్రయాగ్ ఏంటి అంటే అక్కడ ఆ సోంప్రయాగ్ నుంచి గౌరీకుండ్కి ఇంకొక ప్లేస్కి వెళ్ళాల్సి వస్తుంది. అది ఓన్లీ లోకల్ ట్రాన్స్పోర్ట్లోనే వెళ్ళాలి. లోకల్ జీప్స్ ఉంటాయి అన్నమాట. సో 50 రూపీస్ పర్ హెడ్ తీసుకుంటారు. ఆ లోకల్ జీప్స్లోనే 12 మందిని మాత్రమే తీసుకెళ్తారు ఒక ట్రిప్లో. సో మనం గౌరీకొండ రీచ్ అయ్యాక అక్కడి నుంచి అసలైన సినిమా ఉంటుందండి. మనకి ట్రెక్కింగ్ చేయడము ప్లస్ డోలీలు, హార్సెస్ అన్నీ అక్కడ నుంచి హైర్ చేసుకుంటాం. సో చాలా మందికి ఏంటి అంటే లాంగ్వేజ్ ప్రాబ్లం ఉంటుంది మన యాత్రికులకి. సో కొంతమంది ప్రతి చోట మోసాలు అవుతూ ఉంటాయి. సో ఇవన్నీ ఇబ్బందులు లేకుండా మా ఇద్దరు టూర్ మేనేజర్స్ ప్లస్ నేను కూడా ఫీల్డ్లోనే ఉండి వాళ్ళందరికీ ఏవేవి కావాలి, ఎవరెవరు ఎలా వెళ్తారు కనుక్కొని వాళ్ళందరికీ ఏర్పాట్లు చేసి దర్శనానికి పంపిస్తాం. సో పైన దర్శనంకి వెళ్ళాక ఈవినింగ్ గంగా హారతి ఉంటుంది. అక్కడ కేదార్నాథ్ టెంపుల్ దగ్గర హారతి ఉంటుంది. సో ఆ రోజు నైట్ అక్కడ స్టే చేస్తారు చాలామంది. ఎందుకు అంటే నెక్స్ట్ డే మార్నింగ్ మనకి 5 గంటల నుంచి 10 గంటల వరకు స్పర్శ దర్శనం ఉంటుందండి. సో మనం మన మహాశివుణ్ణి మనం కళ్ళతో చూడడం కన్నా చేతులతో ముట్టుకోవచ్చు. సో యాత్ర పరిపూర్ణం అవుతుంది అది చేస్తే. సో అందరూ నైట్ అక్కడ ఎందుకు స్టే చేస్తారు అంటే నెక్స్ట్ డే మార్నింగ్ మనకి స్పర్శ దర్శనం అవ్వాలని చెప్పి అక్కడ స్టే చేసి దర్శనం చేసుకొని శివయ్యని దర్శించుకొని మనము వెనకాలే శంకరాచార్యుల గారిది మన సమాధి ఒకటి ఉంటుంది, అది కూడా దర్శించుకుంటాము. ఇంకా కొద్దిగా ఓపిక ఉంటే కొంచెం పైకి వెళ్తే కాలభైరవ టెంపుల్ ఉంటుంది, మనం అది కూడా దర్శించుకోవచ్చు. అండ్ ఆ పైనుంచి కేదార్నాథ్ టెంపుల్ని చూస్తూ ఉంటే మేడం అసలు మత్తిపోతుంది. అంటే మాటలు రావు, ఆకలి అనిపించదు, ఫోటోలు దిగాలనిపించదు. అంటే మనం ఫ్యామిలీతో వెళ్ళినా రిలేషన్స్తో వెళ్ళినా కూడా వాళ్ళతోని మనకి సంబంధం లేనట్టే ఒక ట్రాన్స్లో ఉంటాం అనమాట. ప్రతి చోట అండి మనకి ఓపిక లేకపోయినా కూడా హరహర మహాదేవ్ అనుకుంటూ వెళ్తుంటే మనకి తెలియని పాజిటివ్ ఎనర్జీ మనలోకి బిల్డ్ అవుతుంది. అది గూస్ బంప్స్ మూమెంట్ అనమాట. ప్రతి ఒక్కరు దర్శించుకోవాల్సిన ప్లేస్ కేదార్నాథ్. సో మనం కేదార్నాథ్ దర్శనం అయిపోయాక మళ్ళీ కిందికి వచ్చేస్తాము గౌరీకుండ్ నుంచి సోంప్రయాగ్ వచ్చేస్తాము. సోంప్రయాగ్ నుంచి మళ్ళీ మనం ఏదైతే హోటల్లో ఉన్నామో గుప్త కాశీలో ఆ హోటల్కి వచ్చేస్తాం. సో ఇప్పుడు మనకి 3 ధాములు అయిపోయాయి. సో ఇప్పుడు 4వ ధామ వచ్చేసి బద్రీనాథ్ వెళ్ళాలి. సో బద్రీనాథ్ వెళ్ళేటప్పుడు మనం పిప్పల్కోటి అనే ప్లేస్లో స్టే చేస్తాం. సో గుప్త కాశీ నుంచి పిప్పల్కోటి వచ్చేస్తాం. ఆ రోజు నైట్ అక్కడ స్టే తీసుకొని ద వెరీ నెక్స్ట్ డే ఇన్ ద మార్నింగ్ మనం బద్రీనాథ్ని దర్శించుకోవడానికి వెళ్తాం. సో ఒక 70 కిలోమీటర్లు ఉంటుంది, 3 గంటలు 4 గంటలు పడుతుంది ట్రాఫిక్ వల్ల. సో వెళ్ళి దర్శించుకొని పక్కనే బ్రహ్మ కపాలం అని చెప్పి ఒక ప్లేస్ ఉంటుంది. సో అక్కడ ఏంటంటే పిండ ప్రదానాలు చేస్తారు. మనకి పితృదేవతలు ఎవరైనా కాలం చేసిన వాళ్ళు ఉంటే వాళ్ళకి పిండ ప్రదానాలు చేసి అక్కడ మన ఇంటి పేరుతో పిండ ప్రదానాలు చేస్తే అందరికి మోక్షం కలుగుతుంది అని చెప్పి నమ్ముతారనమాట మన పురాణాల్లో. సో ఆ ఏర్పాట్లు కూడా మనం చేస్తాం. ఒక పంతులు గారిని పిలుచుకొని వచ్చి మన బ్యాచ్ అందరినీ ఆడ కూర్చోబెట్టి వాళ్ళకి పిండ ప్రదానాలు ఎవరైతే చేసుకుంటారో వాళ్ళకి ఆ ఫెసిలిటీ కూడా మనం కల్పిస్తాం. సో ఇది అయిపోయాక పక్కనే మానా విలేజ్ అని చిన్న ఊరు ఉంటుంది. దట్ ఈస్ ఇండియాస్ లాస్ట్ విలేజ్ అనమాట. చాలా చిన్న ఊరు. ఆ ఊరు విశిష్టత ఏంటి అంటే మన సరస్వతి నది అక్కడే పుట్టిందండి. సరస్వతి నది పుట్టిన స్థలము ప్లస్ వ్యాస గృహ ఉంటుంది. సో వినాయకుడు అండ్ వ్యాస మహర్షి ఇద్దరు కలిసి మహాభారతం లిఖించిన చోటు కూడా ఉంటుంది అక్కడ. ఆ గృహాన్ని మనం కూడా దర్శించుకోవచ్చు. సో మూడోది మన మహాభారతం అనంతరం మన పాండవులందరూ కలిసి స్వర్గానికి దారి వెతుక్కుంటూ వెళ్ళిన ప్లేస్ కూడా మానా విలేజ్ అని చెప్పి మన పురాణాల్లో ఉంది. ఆ చిన్న టూర్, ఆ విలేజ్ టూర్ కూడా మనం చూసుకుంటాము. అండ్ మేము ఆ ప్లేసెస్ చూపించడమే కాకుండా దానికి ఉన్న విశిష్టతలు పక్కనే పర్సనల్గా ఉండి మా పేరెంట్స్తోని మేము ఎలా అయితే మాకు తెలిసింది షేర్ చేసుకుంటామో అంత ఓపిక్గా అంత కేరింగ్గా తీసుకెళ్ళి అన్నీ చూపించి మళ్ళీ మనం ఆ రోజు ఈవినింగ్ పిప్పల్కోటి వచ్చేస్తాం. డిన్నర్ అయిపోయాక నెక్స్ట్ డే మార్నింగ్ మనం హరిద్వార్ స్టార్ట్ అయిపోతాము వయా రిషికేష్. సో మనం రిషికేష్ వచ్చే రూట్లో మనం పిప్పల్కోటి నుంచి రిటర్న్ అయ్యే రూట్లో మనకి ఒక ఇంపార్టెంట్ టెంపుల్ ఉంటుందండి. దారీదేవి టెంపుల్ అని ఉంటుంది. దారీదేవి టెంపుల్ ఏంటి అంటే ఆ గుడికి ఉన్న విశిష్టత ఏంటి అంటే అమ్మవారు పొద్దున్న పూట మార్నింగ్ టైంలో పసిపాపలాగా ఉంటారు, మధ్యాహ్నం టైంలో ఒక యంగ్ లేడీ లాగా ఉంటారు, ఈవినింగ్ టైంలో ఒక వృద్ధురాల్లాగా కనిపిస్తారు. సో అమ్మవారిని మనం ఒకటే రోజు మూడు డిఫరెంట్ వేరియేషన్స్లో చూడొచ్చు. చాలా గొప్ప ప్రదేశం అది, చాలా గొప్ప ఆలయం అది. అండ్ మన చార్ధామ్కి ఆవిడే కాపలదారి అని కూడా చెప్తా ఉంటారనమాట. సో అది అయిపోయాక మనం రుద్రప్రయాగ్, దేవ్ ప్రయాగ్ అని చెప్పి 2 ప్లేసెస్ ఉంటాయి ఇందాక చెప్పుకున్నట్టు. సో వేర్ 2 రివర్స్ కలుస్తాయి, అలకనంద భగీరథ నదులు కలిసే ప్లేస్. అక్కడ నుంచి గంగమ్మ పుడుతుంది, అవి కూడా చూసుకోవచ్చు.
అక్కడ నుంచి మనం రిషికేశ్ వస్తాము. రిషికేశ్లో చిన్న సైట్ సీయింగ్ ప్లేసెస్ ఉంటాయి, మ్యాన్మేడ్ బ్రిడ్జెస్ ఉంటాయి, రామ్ జూలా, లక్ష్మణ్ జూలా అని చెప్పి, అండ్ కొంచెం షాపింగ్ ప్లేసెస్ ఉంటాయి. మనకి స్ఫటిక మాలలు, రుద్రాక్ష మాలలు, కరుంగలి మాలలు ఇలాంటివన్నీ ఒరిజినల్ దొరుకుతాయి. సో మనం అవి కూడా షాపింగ్ చేసుకుంటే షాపింగ్ చేసుకోవచ్చు. ఇదంతా అయిపోయాక అక్కడ నుంచి మనకి హరిద్వార్ 20 కిలోమీటర్లు ఉంటుంది. హరిద్వార్ వచ్చేస్తాము. మనకి డే 1 ఏదైతే హోటల్లో స్టే చేసుకున్నామో 12th డే కూడా మనం అదే హోటల్లో స్టే చేసుకుంటాం. ఓకే. ఆ రోజు మనం వాళ్ళకి డిన్నర్ ప్రిపేర్ చేసేసి నెక్స్ట్ డే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ పెట్టేసి ఢిల్లీ స్టార్ట్ అయిపోతాం. ఢిల్లీలో ఫ్లైట్ టికెట్స్ ఉన్న వాళ్ళని ఎయిర్పోర్ట్లో డ్రాప్ చేసేస్తాము, ట్రైన్ టికెట్స్ ఉన్న వాళ్ళని స్టేషన్స్లో డ్రాప్ చేసేస్తాము. దిస్ ఈస్ హౌ 12 days ట్రిప్స్ గోస్ ఆన్ అండి. ఓకే. కృష్ణ గారు, ఇప్పుడు మీరు రూట్ మ్యాప్ చెప్తే మేమే చార్ధామ్ వెళ్ళొచ్చినట్టుంది, మాకంత ఫీలింగ్ గా ఉంది. సో మీకు అసలు ఏదైనా కార్యం చేయాలంటే దైవ బలం ఉండాలి అంటారు. మీకు అసలు ఈ ఆలోచన, యాత్ర చేయించాలి 10 మందితో అన్న ఆలోచన ఎందుకు వచ్చింది? మేడం, ఇది నా ఐడియా అయితే కాదు. మా ఎండి గారు భరత్ శర్మ గారు, ఆయన 2008 నుంచి యాత్రలు ఆర్గనైజ్ చేస్తూ ఉన్నారు. సో చార్ధామ్ ఒకటే కాదండి, మాకు మానస్ సరోవర్, కైలాష్. సో ఎవ్రీ ఇయర్ మనము ఈసారి మనం ఒక 1500 మందిని వరకు మనం కైలాష్ చేరుస్తున్నాము. ఆల్రెడీ మనకి బుకింగ్స్ మొదలయ్యాయి. సో కేవలం ఆయన అడుగుజాడలోనే మేము నడుస్తూ, ఆయన ఇచ్చే ఇన్స్ట్రక్షన్స్ మేము ఫాలో అవుతూ ముందు కొనసాగుతున్నామండి. సో ఈ ఇయర్ చాలా బాగుంది అన్ని యాత్రలకు కూడా. సో చాలా బాగుందని చెప్పుకోవచ్చు. కృష్ణ గారు, ఈ చార్ధామ్ యాత్ర కాకుండా ఇంకా ఏం ప్లాన్ చేస్తున్నారు? అంటే మనకి చాలా ఉన్నాయండి స్పిరిచువల్ ట్రిప్స్. మనకి శ్రీలంక కానివ్వండి, నేపాల్, సో అన్ని మనకి శ్రీలంక, నేపాల్, ముక్తినాథ్, చాలా మనకి ప్రపంచం మొత్తంలో హిందూ దేవస్థానాలు ఎక్కడైతే ఉన్నాయో ప్రతి ఒక్క దగ్గరికి తీసుకెళ్లే స్టామినా మా దగ్గర ఉంది. సో అందరికీ ఒకటే, సనాతన ధర్మాన్ని కాపాడుకుందాం. మీరు ఎక్కడికి వెళ్ళాలన్నా, ఏ స్పిరిచువల్, ఏ హిందూ టెంపుల్కి వెళ్ళాలనుకున్నా కూడా శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ మీతోని ఎప్పుడూ ఉంటుంది అని చెప్పి తెలియజేస్తున్నాను మేడం. ఓకే. కృష్ణ గారు, దీన్ని మీ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి? అసలు దీన్ని ఎలా ముందుకు ఇంకా తీసుకెళ్లాలని అనుకుంటున్నారు? ఏం లేదు మేడం, ఆల్రెడీ మేము ఇప్పటికే ఒక 50% ఎక్కామని అనుకుంటున్నాము. సో డెఫినెట్గా అదే ఇందాక చెప్పినట్టు ప్రపంచంలో ఏ మూల, ఏ ఆలయం ఉన్నా కూడా అక్కడికి ఈజీగా వెళ్ళొచ్చు గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్తోని. ఈజీగా గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్తోని మేము ఆ ప్లేస్కి ఈజీగా వెళ్ళొచ్చు అనుకునేలాగా ఒక బెడ్ క్రియేట్ చేసుకోవాలని అనుకుంటున్నామండి. ఓకే సార్, ఈ చార్ధామ్ యాత్ర గురించి, పురాణ గాథల గురించి చాలా మందికి తెలియదు. అసలు ఎందుకు చార్ధామ్ యాత్ర చేస్తున్నారు అని అనుకుంటూ ఉంటారు. సో మా ప్రేక్షకుల కోసం కొంచెం పురాణ గాథ గురించి. డెఫినెట్గా మేడం, ఈ మన జ్యోతిర్లింగాల్లో ఒకటైన కేదార్నాథ్ గురించి మనం చెప్పుకుందాం ప్రస్తుతం. సో మనకి మహాభారతం అనంతరం పాండవులు కొంచెం రిగ్రెట్ ఫీల్ అయ్యి, అంటే కొంచెం గిల్ట్లో ఉండి శివయ్యని ఎత్తుక్కుంటూ, మహాశివుడిని ఎత్తుక్కుంటూ అడవిలోకి వెళ్ళారు. హిమాలయాల్లోకి వెళ్తున్నప్పుడు మహాశివుడు ఏంటి అంటే వీళ్ళని ఫేస్ చేయలేక, అంటే వీళ్ళకి కనపడకుండా దాగుడు మూతలు ఆడారనమాట. సో ఒక ఎద్దు రూపంలో స్వామివారు అలా తిరుగుతూ ఉంటే అందులో అందరికన్నా ఫుల్ హెవీ పర్సన్ భీముడు అనమాట. సో భీముడు కనుక్కుంటాడు, ఆయన మహాశివుడు బాబు అని చెప్పి కనుక్కొని ఆయన వెనకాల వెళ్ళి గట్టిగా పట్టేసుకోవడానికి ట్రై చేస్తారనమాట ఎద్దుని. సో ఆ క్రమంలో మహాశివుడు ఏం చేస్తారంటే పాతాళంలోకి వెళ్ళిపోతారు. సో లాస్ట్ ఏదైతే హంప్ ఉంటుందో ఆ హంపుని మాత్రం పట్టుకుంటారు. హంపు మాత్రం అక్కడే ఉంది. సో మనం చూసుకున్నట్టయితే 12 జ్యోతిర్లింగాలలో లింగాలు ఒకలాగుంటాయి. కేవలం కేదార్నాథ్ లింగం మనకి ఆవు హంప్ లాగా, ఒక ఎద్దు హంప్ ఎలా అయితే ఉంటుందో చాలా డిఫరెంట్గా ఉంటుంది. సో పాండవులు వాళ్ళ చేతులతోని అక్కడ ఆయన గుడి కట్టి ఆయనని పూజించుకొని, సో అలా జరిగిందనమాట. సో ఇదానే కాదు, మన బద్రీనాథ్ టెంపుల్ వచ్చేసి మన శ్రీ మహావిష్ణువు మొట్టమొదటిసారిగా భూలోకం మీద కాలు మోపిన ప్రదేశం అని కూడా చెప్పుకోవచ్చు. ఓకే. అలాగే గంగోత్రి గురించి కూడా కొంచెం. గంగోత్రి గంగమ్మ పుట్టిన స్థలం అండి. మనకి అక్కడ నుంచి ఆరిజిన్ గంగమ్మ స్టార్ట్ అయ్యి అక్కడ నుంచి మనకి ఇందాక రుద్రప్రయాగ్ అని చెప్పాను కదా, రుద్రప్రయాగ్లో కలిసి అక్కడ నుంచి మనకి హరిద్వార్, రిషికేశ్, వారణాసి, బెంగాల్ అలా వస్తూ మనకి బే ఆఫ్ బెంగాల్లో కలిసిపోతారు అనమాట. ఓకే. కృష్ణ గారు, ఇప్పుడు 6 నెలలు దేవతల చేత పూజింపబడే టెంపుల్, 6 నెలలు మానవుల చేత పూజించబడే టెంపుల్స్ ఎప్పుడు ఓపెన్ అవుతున్నాయి మనకి అక్షయ తృతీయ అండి. ఈ ఏప్రిల్ 20న అక్షయ తృతీయ ఉంది. 21న మనకి టెంపుల్స్ ఓపెన్ అవుతున్నాయి. 21న కేదార్నాథ్ ఓపెన్ అవుతుంది, 22న గంగోత్రి యమునోత్రి ఓపెన్ అవుతుంది, 23న మనకి బద్రీనాథ్ టెంపుల్స్ ఓపెన్ అవుతున్నాయి. ఓకే. ఈ యాత్ర ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుందండి? నెక్స్ట్ మంత్ లో మనకి, అంటే మన దగ్గర May 1 నుంచి మనకి ప్యాకేజెస్ ఉన్నాయండి. May 1, May 17, May 25, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ మాత్రం మేము ఆపరేట్ చేయట్లేదు. అక్టోబర్లో మళ్ళీ ఉంటుంది. ఓకే.
ఓకే, చార్ధామ్ చేయలేము, మా వల్ల కాదు అనుకునే వాళ్ళకి మీరు ఎలా మోటివేట్ చేస్తారు మీ దగ్గరకు వచ్చిన వాళ్ళతో? సో చార్ధామ్ చెయ్యలేము అని అనుకున్న వాళ్ళకి ఒకటే చెప్తానండి, మీరు చార్ధామ్ చెయ్యొచ్చు, చాలా హ్యాపీగా చేయొచ్చు, ఆడుతూ పాడుతూ చేయొచ్చు, కష్టమైన యాత్రే. కాకపోతే మీరు చూసుకునే ట్రావెల్ ఏజెంట్ బట్టి ఉంటుంది. సో చాలామంది ఏం చేస్తూ ఉంటారు అంటే B2B సర్వీస్ చేస్తూ ఉంటారు. సో ఇక్కడ బుకింగ్స్ తీసుకొని ఢిల్లీలో ఎవరినో లింక్ చేసి పంపించడం జరుగుతుంది. సో అక్కడ వాళ్ళకి అక్కడికి వెళ్ళాక ఏం అర్థం కాదు చాలా మందికి. సో అలా కాకుండా ట్రావెల్ ఏజెంట్ ఈజ్ ద ఇంపార్టెంట్ అనమాట. అంటే ఈ యాత్రలు చేయడానికి, ఇలాంటి కష్టమైన యాత్రలు చాలా సులభంగా చేసుకోవడానికి మీ ట్రావెల్ ఆపరేటర్ని మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది. సో దాంట్లో గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ ఇందాక చెప్పినట్టు మా అమ్మ నాన్నలతోని ఎలా అయితే మేము యాత్రకి వెళ్తామో అంత హ్యాపీగా మేము యాత్రకి వెళ్తాము. అండ్ నేను 6 months టెంపుల్ ఓపెన్ ఉంటాయి మేడం, నేను 4 నెలలు అక్కడే ఉంటాను, నేను ఫీల్డ్లోనే ఉంటాను. సో నాతో పాటు ఇంకొక 2 టూర్ మేనేజర్స్ ఉంటారు. పర్సనల్ కేర్ ప్రతి ఒక్క దగ్గర, వాళ్ళ లగేజీలు కూడా వాళ్ళని మోసుకొనియకుండా వాళ్ళకి మోరల్ సపోర్ట్ ఇస్తూ, ఫిజికల్గా వాళ్ళు ఎక్కువ స్ట్రెయిన్ కాకుండా ఎక్కడికక్కడ హాల్స్ ఇస్తూ, ఎక్కడక్కడ మనకి మంచి ఫుడ్ పెడుతూ, యాత్రని ఎంత సేఫ్గా అయితే మేము తీసుకెళ్ళామో అంతే సేఫ్గా రిటర్న్లో వాళ్ళ గమ్యస్థానాలకి చేరుస్తామని చెప్పి చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ కృష్ణ గారు. చార్ధామ్ యాత్ర అంటే కొండల మధ్యలో తిరిగే యాత్ర కాదు, మనసును శుద్ధి చేసే యాత్ర అన్నట్టు చాలా చక్కగా చెప్పారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. ఇది ఇవాల్టి కార్యక్రమం. స్టే ట్యూన్ టు V6 న్యూస్.